నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనకాంచంద్రం గాను శ్రీ పివి విశ్వనాథ్ గారు, శ్రీమతి శారదా గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీ పివి విశ్వనాథ్ గారి తల్లి గారైన కీర్తిశేషులు శ్రీమతి పి భానుమతి గారి జ్ఞాపకార్థంగా ఫాల్గుణ మాస బహుళ విజయ రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి పి భానుమతి గారికి, కీర్తిశేషులు శ్రీ ఆదినారాయణ శాస్త్రి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలను కోరుకుంటూ వారి స్వర్గోపక్షులను మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీమతి పి భానుమతి గారి వారి జ్ఞాపకార్థంగా ఫాల్గుణ మాస బహుళ విజయ రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గపాపు చెందని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గపాపు చెందని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ పివి విశ్వనాథ్ గారికి, శ్రీమతి శారదా గారికి, శ్రీ వెంకటరమణ గారికి, శ్రీమతి నాగకళ్యాణి గారికి, శ్రీ పెయ్యటి విశ్వనాథ్ గారికి, శ్రీమతి దివ్య గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంచమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శారదా గారికి, శ్రీమతి కళ్యాణి గారికి, శ్రీమతి దివ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ పివి విశ్వనాథ్ గారు, శ్రీమతి శారదా గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ రవ కేసరి, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే వంకాయ ఆలు కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. అరే అబ్బా